ఛానల్. ఈరోజు నేను మీకు మా అపార్ట్మెంట్కి టూర్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వెళ్దామా? పేరు వజ్రా నిర్మల్ పుష్పక్. అందులో 5 బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఏ బ్లాక్, ఇది వెహికల్స్కి అవుట్ ఏరియా అన్నమాట. ఇది బి బ్లాక్, ఎంట్రన్స్లోనే బి బ్లాక్ ఇంకా ఏ బ్లాక్ కనబడతాయి. ఇది వెహికల్స్కి ఇన్నర్ వే. ఇదేమో వెహికల్స్ ఇన్ ఏరియా. ఇలా వెళ్తే మధ్యలో ఉన్నవన్నీ మీకు చూపిస్తాను. ఇది క్లబ్ హౌస్. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమింగ్ హాల్, సేల్స్ ఆఫీస్, ఒక ఫ్లోర్లో సూపర్ మార్కెట్, జిమ్, మినీ బ్యాంక్వెట్ హాల్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం స్విమ్మింగ్ పూల్ని చూద్దాము. ఇదే స్విమ్మింగ్ పూల్. కరోనా కాబట్టి ఇందులో ఇంకా వాటర్ వేయలేదు. చిన్న స్విమ్మింగ్ పూల్ ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఈ పైకి వెళ్తే మనం జిమ్ ఇందాక చేసినవన్నీ చూస్తాము. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి వాటిని నేను మీకు చూపించలేను, సారీ. ఇది వాకింగ్ ఏరియా. నేను రోజు ఇక్కడ సైక్లింగ్ చేస్తాను. ఇంకా అందరూ స్కేటింగ్. ఇది అందరు పెద్దవాళ్ళు ఇక్కడ ఈవినింగ్ అప్పుడు వాకింగ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్లే ఏరియాని చూద్దాము. ఇది ప్లే ఏరియా. ఇక్కడ మేము రోజు ఆడుకుంటాము. ఇక్కడ చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇది మా చెల్లి ఫేవరెట్ ఏరియా. చాలా బాగా ఆడుకుంటుంది. ఇన్ని రోజులు దీన్ని క్లోజ్ చేశారు లాక్డౌన్ కాబట్టి. ఇది సీసా. ఇదేమో స్ప్రింగ్ లాగా ఊగుతుంది. ఇప్పుడు మా చెల్లి చూపిస్తుంది. ఈ క్లైంబింగ్ అంటే మా చెల్లికి చాలా బాగా ఇష్టము. ఇదేమో చిన్నపిల్లలు ఎక్కే స్లైడర్ అన్నమాట. ఇందాక పెద్ద స్లైడర్కి అది ఎక్కేవే. ఈ డక్లో నాకు స్పీడ్గా ఊగడం అంటే చాలా చాలా ఇష్టము. మా ఫ్రెండ్స్తో కలిసి నేను చాలా స్పీడ్గా ఊగుతాను. సో ఇక్కడితో ప్లే ఏరియా అయిపోయింది. ఇప్పుడు మనం సి బ్లాక్ని చూద్దాం. ఈ ప్లే ఏరియాని అనుకునే సి బ్లాక్ ఇంకా డి బ్లాక్ ఉంటుందన్నమాట. ఈ సి బ్లాక్లోనే మేము ఉంటాము. ప్రతి ఫ్లోర్కి 9 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 9 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి 9 ఫ్లాట్స్. ఇప్పుడు మనం డి బ్లాక్ వెళ్దాము. ఇది డి బ్లాక్ అన్నమాట. ప్రతి బ్లాక్కి ఇలా మధ్యలో ఓపెన్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది ఈ బ్లాక్ అన్నమాట. ఇక్కడితో 5 బ్లాక్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను గార్డెనింగ్ చూపిస్తాను. ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా పింక్, రెడ్, ఎల్లో ఇంకా వైట్ కలర్వి ఇలాంటి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ హైబిస్కస్ ఉంది. వైట్ హైబిస్కస్ ఉంది, రెడ్ హైబిస్కస్ ఉంది. ఇది వైట్ హైబిస్కస్. ఇలా కవర్ అవుతూ ప్లాంటింగ్ ఉంటుంది. రోజు వాటరింగ్ చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడుకొని అలసిపోయినప్పుడు కూర్చుంటారు. ప్లాంటింగ్ మధ్యలో ఇట్లాంటి బెంచెస్ ఉంటాయి. ఇది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటాయి. ఇది షటిల్ కోర్ట్ అన్నమాట. ఇక్కడ నేను, మా మమ్మీ ఇంకా మా అక్కలు కలిసి ఆడతాము రోజు. నెక్స్ట్ దీన్ని ఆనుకొని ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఇది బాస్కెట్బాల్ కోర్ట్. ఇందులో బాయ్స్ క్రికెట్ ఆడుకుంటారు. ఇప్పుడు అందరికీ నచ్చిన ఫేవరెట్ ప్లేస్, ఇంకా నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ చూపిస్తాను పడండి. ఇక్కడ మేము క్యాజువల్ ఆడతాము. ఇంకా దీని మీద నిల్చొని దీన్ని మళ్ళీ ఇలా చేసేసి మళ్ళీ దీన్ని ఆడతాము. ఇక్కడ మేము ట్రెజర్ హంట్ గేమ్ కూడా ఆడతాము. ఏదో ఒక టాయ్స్ తెచ్చుకొని మేము దాచుకుంటాము. మా ఫ్రెండ్స్ వచ్చి ఆ వస్తువుని దాచిపెడతారు. మేము దాన్ని కనిపెట్టాలి. సో మేము ఇలా ఇంకా చాలా ఆడుకుంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాము. చెప్పు.
ఇక్కడ అపార్ట్మెంట్ కార్నర్ ఏరియా అన్నమాట. ఇక్కడ నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఇష్టమైన ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కూడా చేసుకుంటారు. ఇక్కడ ఈ బెంచెస్ మీద కూర్చోవడము చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ బెంచెస్ మీద కూర్చోవడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ నైట్ టైంలో అయినా డే టైంలో అయినా మీరు ఎప్పుడైనా పిక్నిక్ చేసుకోవచ్చు. ఇది అపార్ట్మెంట్ కార్నర్ ఏరియా. ఇక్కడ నా ఫేవరెట్ ఫ్లవర్స్ ఏమో ఇవి నాకు చాలా ఫేవరెట్ అయిన ఫ్లవర్స్ అన్నమాట. ఇలా మేము అడ్వెంచర్ గేమ్ ఆడుకుంటాము రోజు ఈవినింగ్ టైంలో. ఇది మొత్తం లాంగ్ ఏరియా. ఇక్కడ కూడా మేము అడ్వెంచర్ గేమ్ ఆడతాము. అపార్ట్మెంట్ మొత్తం ఆడతాము మేము. సినిమా చెల్లి మేము ఏం చేస్తే అదే చేస్తుంది తను. ఇలా మధ్యలో బెంచెస్ వస్తే అడ్వెంచర్ గేమ్లో మేము ఇలా జంప్ చేస్తూ వెళ్తాము. ఇది ఇంకో లాస్ట్ కార్నర్ అన్నమాట. ఇక్కడ వేరే అపార్ట్మెంట్స్ని కూడా మనం చూడొచ్చు. భారత్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ కొంతమంది గ్యాస్ ఇక్కడే అపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఇది అపార్ట్మెంట్ ఇంకో కార్నర్ అన్నమాట. ఇది గ్లాస్ ఏరియా ఫర్ స్మాల్ కిడ్స్. ఇక్కడితో మా అపార్ట్మెంట్ టూర్ క్లోజ్. So like, share and subscribe this video.